హాయ్ ఫ్రెండ్స్, చిత్ర మార్కెటింగ్ నుంచి ఇంకొక కొత్త ప్రోడక్ట్ ముందుకు తీసుకొచ్చాము. ఇది రిపేర్ వర్క్ కానీ కొత్త బిల్డింగుల్లో కానీ బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్. ఇది వచ్చేసి కోల్డ్ బాండ్. ఇది జెడెక్స్ కంపెనీలో కోల్డ్ బాండ్. ఇది జెడెక్స్ కంపెనీది కోల్డ్ బాండ్. బాండింగ్ ఏజెంట్లో, పాలిమర్ బాండింగ్ ఏజెంట్లో ఇది ఒక్క కంపెనీలోనే ఉంది, తక్కువ రేట్లో. మీకు మార్కెట్లో ఉన్నాయి అన్ని ఎపాక్సీ బాండింగ్ ఏజెంట్లే ఉన్నాయి. పాలిమర్ బాండింగ్ ఏజెంట్లో ఇది పవర్ఫుల్ది. ఇది టైల్స్ వాళ్ళకి పనికొస్తుంది, మార్బుల్ వాళ్ళకి, నెక్స్ట్ వాటర్ ప్రూఫింగ్ వాళ్ళకి, సుతార్ మేస్త్రులకి, కన్స్ట్రక్షన్లో ప్రతి ఒక్క వర్కర్కి ఎక్కువ యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చేసి కోల్డ్ బాండ్. కోల్డ్ బాండ్లో వచ్చేసి 1, 5, 20 లీటర్ల క్యాన్లు ఉంటాయి. దీన్ని ఎక్కడెక్కడ వాడతారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాత బిల్డింగ్లు అనుకోండి, పాత బిల్డింగ్లకి పాత రూప్ మీద ఉన్న లూజ్ అంతా కొట్టేసి మళ్ళీ రీఫ్లోరింగ్ చేయాలంటే ముందు జల్లాలి. కోల్డ్ బాండ్ చల్లి దీని మీద ఫ్లోరింగ్ లాక్కుంటే గట్టిగా అతుక్కుంటుంది. మీరు వేసే మాలు ఇది గట్టిగా అతుక్కుంటుంది. లేదు ఏదైనా ఒక గోడకి ఎలివేషన్లో కానీ లోపల పక్క కానీ కొద్దిగా హెవీ డ్యూటీ టైల్స్ అంటిస్తున్నాం, లేకపోతే టైల్స్ అంటిస్తున్నాం, మేము ఎడుసు వాటిలో ఉట్టి సిమెంట్తో అంటే ఈ బాండింగ్ ఏజెంట్ పూయాలి. గోడకు పూసేసి మీరు సిమెంట్తో అంటించేసుకోవచ్చు అట్లా. నెక్స్ట్ ఎలివేషన్లో ఎడిసివ్తో అంటిస్తున్నారు, కొద్దిగా హెవీ డ్యూటీ టైల్స్ అనుకోండి, ఇది హెవీ బాండింగ్ ఏజెంట్ కాబట్టి దీన్ని అప్లై చేసి ఇది డ్రై అయ్యాక కొంచెం మీరు మామూలుగా ఎడిసివ్ పెట్టి అంటించేస్తే ఇంక అసలు ప్రీమియం ఎడిసివ్స్కి వెళ్ళకుండా ఇది సరిపోతుంది. ఇది 1 లీటర్ వచ్చేసి 80 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఇంకా కింద పెచ్చులు పడతాయి, పాత స్లాబ్లు. ఆ పెచ్చులన్నీ కొట్టి తుప్పు తీసాక, తుప్పు రాకుండా కోటింగ్ కూడా వేసాక ఇది కోల్డ్ బాండ్ ఏజెంట్ కోల్డ్ బాండ్ పూయాలి. ఇది డైరెక్ట్గా పూయటమే సీలింగ్లకి. కొన్ని చోట్ల 50% వరకు డైల్యూట్ చేసుకోవచ్చు, అన్నిట్లో మ్యాక్సిమం డైరెక్ట్ పూయటమే మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇది కింద ప్యాచ్ కొట్టిన వారికి మొత్తానికి బ్రష్తో అడ్డం నిలువు 2 కోట్లు వేసి ప్లాస్టరింగ్ చేసుకుంటే గట్టిగా పట్టుకుంటుంది, మళ్ళీ ఊడిపోకుండా. ఇంకా నెక్స్ట్ ఇది కాకుండా పైన ఫ్లోరింగ్లు చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్తోనే మాల్లో కలిపేసి ఒండులో కలిపి పోసేస్తారు. అట్లా చేయమాకండి, అట్లా బాండింగ్ ఉండదు. పాత ఓల్డ్ బిల్డింగ్లకి ఓల్డ్ స్లాబ్ మీద మీరు వేసే కొత్త మాల అతుక్కోదనమాట. ఆ రెండింటిని అతుకు పెట్టేది ఇది ఒక్క కెమికలే. లేదనుకుంటే ఎపాక్సీ బాండింగ్ ఏజెంట్కి వెళ్ళాలి. ఎపాక్సీ బాండింగ్ ఏజెంట్ లీటర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 1000 రూపాయల నుంచి 2500, 3000 కూడా ఉంటుంది. అంత కాస్ట్లీ కాకుండా ఇది 500 రూపాయలకే వస్తుంది లీటరు, ప్లస్ 100 స్క్వేర్ ఫీట్ వస్తుంది. మీకు ఎపాక్సీలోకి వెళ్తే 40-50 అడుగులే వస్తాయి. అందుకే దీన్ని ఎక్కువ చాలామంది వాడుతూనే ఉన్నారు ప్రజెంట్గా. ఇది అందరికీ తెలియాలని చెప్పేసి ఎక్కడైనా ప్యాచ్ వర్క్ చేయాలి. కొత్త బిల్డింగ్లు ఎక్కడంటే కొత్తగా ప్యాచ్ వర్క్ ఎక్కడైనా చేయాలనుకోండి, మీరు ఏం చేస్తారు, ఉట్టిగా మాలు కొట్టేసి ప్యాచ్ బుడుపుతారు. అట్లా బూడపడం వల్ల దాని చుట్టూ క్రాక్ వస్తుంది. ఇదే బాండింగ్ ఏజెంట్ పూసి ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మీరు ప్యాచ్ బూడిచారనుకోండి, మళ్ళీ క్రాక్ రాదు. ఏమన్నా పైప్ బొక్కలు బుడపాలన్నా, శానిటరీ బొక్కలు బుడపాలన్నా ఈ బాండింగ్ ఏజెంట్ కొత్త బిల్డింగ్లకి బాగా ఉపయోగపడుతుంది. అందరు తప్పకుండా వాడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.